అందరికీ నమస్తే. మొదలే రైతులు మండిపోతున్నారు. ఎందుకు మండిపోతున్నారంటే కాయ కష్టం చేసి పండించిన వడ్లు ధాన్యము కొట్టుకుపోతుంది కన్న ముందల. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రభుత్వం నుంచి స్పందన అంటే కొట్టుకుపోయేదాన్ని ప్రభుత్వం ఆపలేదు. కానీ ఎప్పటి నుంచో 1 మంత్ పెట్టుకుంటారు. ఎవడన్నా కొనుగోలు సెంటర్ తీసుకపోతే 1 మంత్ అంటే వీళ్ళు ఇచ్చే బోనస్ ఏమో కానీ ఉన్నది మొత్తం పోయింది. బోనస్ ఇచ్చేది 500, కానీ ఆ వడ్లు క్వింటాల్కు 2300 ఇప్పుడు రావాలి. అయిపోయినాయి ఇవైనాయి మొత్తం పోయినాయి గవర్నమెంట్ నమ్ముకుంటే. చాలా ప్లేసులు అయినాయి. అయితే ఒక ఎమ్మెల్యే మాత్రం రైతులకు దొరికిండు. ఎట్లా దొరికిందంటే పోత అన్నానంట, వీళ్ళంతా రైతులు కాదు దొంగలు అన్నానంట. రైతులు ఊకుంటారా? మొదలే మండిపోయిన వాళ్ళు ఉన్నారు. రౌండప్ చేసినారు ఎమ్మెల్యేను. రౌండప్ చేసి ఏమన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు ఎవరు దొంగలా కనిపిస్తున్నారు, మా ఒడ్లు కొనేది పోయి మీరు కొనకుండా ఇన్ని రోజులకి వెళ్ళి ఆపి మళ్ళీ దొంగలు అంటావా అని చెప్పి రౌండప్ చేసారు. లాస్ట్కు సారీ చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. అంటే ఎందుకు ఒక ఎమ్మెల్యే అయితే అంత కండకవరం ఎందుకు? వాళ్ళు వండిస్తేనే కదా తినేది. ఎమ్మెల్యేలు వండిస్తారు, వ్యవసాయం చేస్తున్నారా మీరేమన్నా? ముఖ్యమంత్రి వ్యవసాయం చేస్తుండే ఏమన్నా? మినిస్టర్స్ వ్యవసాయం చేస్తారు ఏమన్నా? చూపిస్తా ఎమ్మెల్యే ఎవరో చూపిస్తా, ఆయన కండకవరం మీద కూడా చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎంత మంచిగా చేసుకోవాలి పని. కానీ రైతులు ఖానాపూర్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారా? ఖానాపూర్ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాం మనం. ఆడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే ఇంకేదో రకరకాల ఎంప్లాయీస్ ఉంటారా? ఆడ మ్యాక్సిమం 95% రైతులే ఉంటారు. ఇంకా మిగతా 5% ప్రైవేట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు. రైతులు కాదు అన్నారంట. లాస్ట్కి ఏమైంది? సారీ చెప్పాల్సి వచ్చింది. చూద్దాం, ఈ వీడియో చూద్దాం. అసలు ఈ వడ్ల కొనుగోలులో ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు కొట్టుకుపోతున్నాయి వానల్లో, అసలు రేవంత్ రెడ్డి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు ఒక రివ్యూ చేసిండు, అన్నీ మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు ఈ సిగ్నల్ టీవీ చూస్తున్న అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్లీజ్. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్లో పోతే వీడియో చూద్దాం. ఇగో ఈయన ఎడ్మ బుజ్జు, ఈయన పేరు ఎడ్మ బుజ్జు అంటారు. ఖానాపూర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. పాపం ఇందిరమ్మ ఇంట్లో ఉంటాడు, చాలా పేదోడు అని గెలిపించిర్రు. ఇక గాలి వచ్చింది, కాంగ్రెస్ గాలి అన్నిటినే, ప్లస్ అదొకటి వచ్చినాక ఆయన గెలిపిస్తే ఇంకా ఇవి పనులు చేసేటివి. ఇప్పుడు ఆయన మా ఇందిరమ్మ ఇంట్లో ఉండడో లేదో తెలియదు, కానీ ఆయన కాన్వాయి, ఆయన కార్లు అన్నీ చూస్తే ఆయన కథనే మారిపోయింది మొత్తం. సంవత్సరాల తెలంగాణలో ఎవ్వరి జీవితాలు మారలే, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల జీవితాలు, మినిస్టర్ల జీవితాలు, ముఖ్యమంత్రి జీవితం ఇవన్నీ మారిపోయినాయి, అన్నీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. అసలు వాళ్ళు మళ్ళీ ఒక 3-4 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకున్నారు. అట్లా ఎడమబుజ్జు గారు కూడా నాకు మంచి గౌరవం ఉండే ఆయన మీద. అరే ఇందిరమ్మ ఇంట్లో నుంచి అంత పేద స్థితి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు, నాకు తెలిసి పేదల గురించి బాగా పట్టించుకుంటాడు అనుకున్నాను నేనైతే. ఎందుకంటే నేను జర్నలిస్ట్గా చాలామంది ఎమ్మెల్యేలను చూసినా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూసుకుంటూ వచ్చిన కొద్దిగా ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కొంచెం పట్టించుకుంటారు మిగతా వాళ్ళకన్నా. ఇక సెకండ్ టైం ఎమ్మెల్యే అయితే అందరికీ గడ్డగడుతుంది, అది వేరే విషయం. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అది కూడా ఒక పేద స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పేదోళ్ళ మీద కన్సర్న్ ఉంటుంది అనేది ఒక వ్యూ ఉంటుంది. ఈయన మీద కూడా అట్లాంటి వ్యూ ఉండే. కానీ ఈ మధ్య చాలా వచ్చిన కంప్లైంట్లు, అక్కడ ఇక్కడ వసూళ్ళు, రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్కు ఇక్కడ జరిగింది ఈ వీడియో చూడండి ఒకసారి. అతను ఉన్నాడు కదా, ఉండాలని అడిగిన మీరు ఎందుకు వేస్తున్నారు? మీరు రైతు ఈ గడబిడలో ఏం అర్థమైతే లేదు కదా. ఏకంగా పోలీసు వాళ్ళని కూడా పిలిపించుకున్నాడు. ఆయన షర్టుకు చూసినరా ఒకటి, అది ఉంది. ఆ వీడియోలు వీళ్ళే రికార్డ్ చేసి పంపించినట్టున్నారు తెలియక. పోలీసు వాళ్ళని పిలిపించుకున్నాడు రైతులను కంట్రోల్ చేయడానికి. నోరు జారిండు. వాళ్ళు రైతులు కాదు దొంగలు అన్నట్టు. ఎవరి ముందు అన్నాడు, ఎక్కడన్నాడు ఆన్నే. నిజానికి రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. వీలైతే వాళ్ళ మీద కన్సర్న్ చూపించి, అరే కొట్టుకపోయిందా, చలో ఇలా కాదు మేము తరిచిన ఓట్లు కొంటాం, కొట్టుకపోయిన ఓట్లు సరే మీకు నష్టపరిహారం చూపిస్తాం, ఇది చేస్తే ఎవరైనా ఎమ్మెల్యే మోగోడు. అంతేగాని వాళ్ళు నష్టపోయి వీళ్ళకి ఎమ్మెల్యేలకు నెల జీతం పడుతుంది. 1వ తారీఖు పడుతుంది జీతం, 1వ తారీఖు నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు పడుతుందో లేదో కన్ఫ్యూజన్ ఉంది. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడతలేదు. హోంగార్డ్స్ లాంటి వాళ్ళకైతే 16 తారీఖు 17 తారీఖు పడుతుంది. ఇట్లా చాలా డిపార్ట్మెంట్లు 16, 17 తారీఖే పడుతున్నాయి జీతాలు. 20 తారీఖు లోపల వస్తున్నాయి. సరే ఏదో దానికి వస్తున్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పారు కదా, ఓకే. మరి వీళ్ళకి ఏమైనా వస్తుందా?
రైతులకి ఏమన్నా 10 తారీఖు జీతం వస్తుందా, 10వ తారీఖు జీతం వస్తుందా? ఏం రాదు. వాళ్ళు పండిస్తే ప్రభుత్వం కొంటే వస్తుంది. కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 10 సార్లు వర్షం పడ్డది. ఈ అకాల వర్షాలు ఇప్పటికీ 10 సార్లు పడ్డాయి. 10 సార్లలో 10 సార్లు కొట్టుకపోయినాయి. ఒకటోసారి తప్పించుకుంటే రెండోసారి తప్పించుకుంటే మూడోసారి, ఇట్లా ఒకసారి తప్పించుకుంటే ఇంకొకసారి. అరే మొత్తం బాగానే ఉంది కదా వెదర్ అని చెప్పేసి మొత్తం దాని మీద గవర్నమెంట్ కనీసం టర్ఫన్స్ కూడా వేయలేదు. అంటే ఆ పట్టాలు అవి కూడా ఇవ్వలే, కప్పుకొని సేఫ్గా ఉంచుకోనికే. వాళ్ళందరికీ వాళ్ళే కింద మీద వాడి కిరాయిలు తీసుకొచ్చుకొని అవి రెండుకు తెచ్చుకున్నారు. లాస్ట్కు ఆ రెండుకి ఈయనకే సంస్థలు పుట్టినాయంటే అర్థం చేసుకోవాలి. అది గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని. లాస్ట్కు అది కప్పి పెట్టి ఏనో ఇంటికాడ పోయి వండుకుంటే రాత్రి వచ్చి వాన వచ్చి కొట్టుకుపోతున్నాయి. ఇట్లా ఇప్పటికీ 10 సార్లు కొట్టుకుపోయింది. 10 సార్లు కొట్టుకుపోయినాక రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష పెట్టిండు. సమీక్ష పెట్టి ఏమంటారంటే ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ఒడ్లు కొట్టుకోపోకుండా చూడాలి. ఆల్రెడీ మొత్తం కొట్టుకపోయినాయి. ఆల్రెడీ చాలామంది నష్టపోయిన రైతులు. నాకు మస్తు ఫోన్లు వస్తాయి రైతులై, మస్తు విజువల్స్ నేను నా దగ్గర చూపిస్తారు చూడండి. ఇన్ని ఒడ్లు ఇంకా అమ్ముకుంటే ఇవాళ రేపు ప్రభుత్వం కొంటే టక్కున కొంటే పైసలు వస్తాయి. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్, ఎందుకంటే ఇవేమి రైతు భరోసానో లేకపోతే ప్రభుత్వం ఏందో ఇస్తే పండించిన పంట కాదు. అది వాళ్ళు అప్పులు తీసుకొచ్చుకొని పండించుకున్న పంట. సేట్ల దగ్గర 3 రూపాయల ఇంట్రెస్ట్, 5 రూపాయల ఇంట్రెస్ట్, రకరకాల ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకున్నారు. బంగారం కూడా పెట్టి తెచ్చుకున్నారు. ఆ డబ్బులతో వేసిన పంట. ఏదో అంటారు కదా, కుండ నాలుగకి మంది ఇస్తే ఉన్న 4 ఊసిపోయింది అన్నట్టు. వీళ్ళు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించారు కదా, ఇంకా వీళ్ళే కొనాలి. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలనుకుంటే ఒక్క గంట సేపట్లో అమ్ముకుంటారు. గంట సేపట్లో ప్రైవేట్ వ్యాపారస్తు వచ్చి కొనుక్కొని పోతారు. 100 రూపాయలు అటో ఇటో పైసలు కూడా ఎంబడే వస్తాయి. ఇంకా మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఆశ చూపించారు కాబట్టి ఇక వీళ్ళే కొనాలని చెప్పి 16%, 17% మాయిచ్చర్ వస్తే చాలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. వీళ్ళు ఎండబెట్టి 10, 11 పడిపోయింది. అది కూడా లాసే వాళ్ళకి. ఒడ్లు ఎండే కొద్దీ తూకం పెరుగుతుంది. మామూలుగా ఇన్ని ఒడ్లకు కిలో అయ్యే కాడ బాగా ఎండిపోయిన తర్వాత ఇన్ని ఒడ్లు వస్తే కిలో అవుతాయి. అట్లా లాసే. 40 కిలోలు జోకాలే బస్తా కంటే 43 కిలోలు జోకుతున్నారు. అట్లా నష్టమే. ఇట్లా అన్ని నష్టాలే పోతున్నాయి. అయినా సరే 500 రూపాయలు బోనస్ వస్తుంది కదా అని చెప్పి రైతులు ప్రభుత్వానికి అమ్మాలనుకున్నారు. లాస్ట్కి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఆ సమీక్ష పెట్టేది రేవంత్ రెడ్డి గారు. కనీసం మీ ఎమ్మెల్యేలకన్నా చెప్పుర్రి, రైతుల దగ్గర పోయినప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వ్యవహరించాలి. ఈ కొత్త వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు, కొత్త ఎమ్మెల్యేలకు. మరి ఈ ఎమ్మెల్యే అన్నం తింటాడో ఇంకేమన్నా తింటాడో. ఆ ఒడ్లు వాళ్ళు అన్నము తయారు చేసే ఒడ్లే కదా కొట్టుకపోయింది. ఒడ్లకెళ్ళే కదా అన్నం వచ్చేది. అవి కొట్టుకపోతే వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే మీకు శాతనైతే పోయి వాళ్ళతో కూర్చొని ధర్నా చేసి ఎందుకు ఉండలేరని చెప్పేసి అడుగుండ్రు ఎమ్మెల్యేలకు. చాలామంది ఎమ్మెల్యేలు ధైర్యం చేస్తలేరు, పోనీకి వదిలేసారు. ఇంకా ఎవరైనా నోడుదూలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. పంట పండించే రైతును అవమానిస్తున్నారు. ఖానాపూర్లో ఇది ఫస్ట్ టైం లాస్ట్ నాకు తెలిసి. ఎడ్మబుజ్జి ఇంకొకసారి గెలవడు కూడా. ఆయన ఎంతో ప్రేమతో గెలిపించుకున్నారు అక్కడ జనం. తీరా చూస్తే ఇట్లా నోరు పడేసుకొని ఆ రైతులతో చివాట్లు పెట్టించుకొని లాస్ట్కి క్షమాపణ చెప్పి పోవాల్సి వచ్చింది. నేను మిమ్మల్ని అనలే అంట. ఆడెవరున్నారు? రైతులే కదా వాళ్ళందరూ. అది ధర్నా చేస్తున్నాయి రైతులు. కడుపులో మసిపోసినోడు, కడుపులో మాడిపోయినోడు ధర్నా చేస్తాడు. వాళ్ళ ఒడ్లు కొట్టుకపోయినాయి కాబట్టి ధర్నా చేస్తాడు. ఇట్లా గవర్నమెంట్ పైనుంచి కింది దాకా ఇట్లే ఉన్నది. కింది నుంచి పైన దాకా, పైనుంచి కింది దాకా. ఎప్పటి నుంచి పడుతుందో ఒక 20 డేస్ నుంచి వానలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది, వానలు పడతాయి అని. కనీసం ఆ ఒడ్లు కొట్టుకోపోకుండా అరే తొందరగా కొనేసేయాలి, తొందరగా కొనేసి గోదాంలోకి తీసుకుపోవాలి అని ఉందా ప్రభుత్వానికి ఏమన్నా? ఏం లేదు, మాకేం సంబంధం లేదు, మేము కొంటాం, మేము టార్గెట్ ఎక్కువ రీచ్ అయిపోయినాం. మీరు టార్గెట్లు ఏమని కావాలి? బోర్డు టార్గెట్లు. రైతు దగ్గర పంట ఉన్నది కావాలి. కానీ మీరు గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా ఉన్నారో తక్కువగా ఉన్నారో ఏం చేస్తారో అవన్నీ ఎవరికి కావాలి? ఇప్పుడు ఎక్కువ పండించిర్రు, కొనాలి. మీరు పండియమన్నారు, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, పండించారు, కొనాలి. ఎన్ని రోజులు పెడతారో టార్గెట్ లేదా? అరే గవర్నర్కు రాష్ట్రపతి కూడా 3 నెలలు టార్గెట్ పెట్టింది సుప్రీంకోర్టు. వీళ్ళకు తీసుకొచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్కు కొనుగోలు సెంటర్ తీసుకొచ్చిన తర్వాత 3 డేస్కో 4 డేస్కో కొనే ఒక సిస్టమ్ లేదా గవర్నమెంట్లో? మరి ఇంక దేనికి ఉంది సిస్టమ్? ఓన్లీ 1వ తారీఖు జీతాలు తీసుకునే సిస్టమ్ ఉందా? శనివారం ఆదివారం సెలవు తీసుకొని ఎంఎన్సీ ఉద్యోగాల్లాగా, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లాగా ఎంజాయ్ చేయడానికి ఉందా సిస్టమ్ ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకి? ఇది మాత్రం చాలా దారుణమైన ఇష్యూ. అసలు ఈ ఒడ్లు కొనాలి ప్రభుత్వం. కొట్టుకపోతే సరే, కొట్టుకపోతే అవసరం అయితే నువ్వు తీసుకొచ్చాను ప్రభుత్వం కొనాలి. ఇంకా కొట్టుకపోయినాక ఏం దొరుకుతావు ఆ పొలాల్లో పోయినా, కానీ కొట్టుకపోకుండా చూడాలి. కొట్టుకపోయిన తర్వాత కొనాలి. ఇవి చూస్తున్నామో ఇట్లాంటి పరిస్థితి. కనీసం ఇప్పుడనే మనం మేల్కొన్నదా ప్రభుత్వం? వానలు పడతాయని చెప్తారు ఇంకా వాతావరణ శాఖ వాళ్ళు. ఇంకా దాదాపు 50% పైన
కళాల రోడ్ల మీద అక్కడక్కడ ఉన్నాయి. రోడ్ల మీద మొత్తం నేను విజువల్ పంపించింది నాకు. రోడ్డు మీద మొత్తం ఆరేసుకొని ఉన్నాయి కిలోమీటర్ల కొద్దీ. కనీసం కొనాలే కదా. లారీలు లేవు, పైసలు ఇస్తే లారీ తెస్తాం. ఒక్కటే లారీ వస్తుంది. ఎవరి జాగిరి కోసము ఎవరి కోసం వస్తాయి ఒక లారీ 2 లారీలు? అది ప్రభుత్వ బాధ్యత కదా. లారీలు తెప్పించుడు అంతా రైతే చూసుకోవాలనా? మీరు ఇచ్చే 500 రూపాయల కోసం అని రైతే లారీ పిలిపించుకోవాలి, అమాలిని తెచ్చుకోవాలి, కొట్టుకోపోకుండా కాపాడుకోవాలి. ఏం జరుగుతుంది? కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం బాగా బుద్ధి చెప్పిర్రు రైతులకు. హ్యాట్స్ ఆఫ్ రైతులకి. ఇంకొకసారి నోరు జారకుండా. ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా మీకు ఏమైనా కనికరం ఉంటే రైతుల పైన పోన్రి. పోయి ఈ పార్టీ ఆ పార్టీ కదా, అన్ని పార్టీలలో పోయి రైతులతో కూర్చోండి. ఆడ ఎందుకు కొట్టుకపోయినాయి, ఏం కథ, మన జాగ్రత్తలు తీసుకోవచ్చా సడన్గా? ఎందుకంటే మనం 3-4 రోజులు వర్షాలు ఉన్నాయి అంటున్నారు. ఈ పట్ల ప్రభుత్వం కొండదో క్లారిటీ లేదు. కాబట్టి ముందు పోయి ఆ వడ్లు కొనిపించే ప్రయత్నం చేయండి. అది మీకు ఏమన్నా రైతుల మీద కన్సర్న్ ఉంటే, రైతు బిడ్డలం అనుకుంటే ఆడపోయి చేయండి. లేకపోతే అన్ని మూసుకొని కూర్చోండి. అంతేగాని ఇట్లాంటి అడ్డమైన మాటలు మాత్రం మాట్లాడకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.